బాహుబలి ఇచ్చిన కిక్తో రానా ఇప్పుడు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయటానికి మాత్రమే ఇష్టపడుతున్నాడు. బాహుబలి సినిమాలో ప్రతినాయకుడిలా రానా చేసిన నటనకు దేశం మొత్తం భలా బల్లాల దేవ భలా అని జయకొడుతున్నారు. అందుకే ఆఫర్లు కూడా అదే విధంగా వచ్చి పడుతున్నాయి. 2 విదేశీ సినిమాలను కూడా లైన్లో పెట్టేశాడు రానా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. టీం మొత్తం తీరిక లేకుండా స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నారు. ఇది హిస్టారికల్ ఫిల్మ్ కావడంతో సినిమాకు కావలసిన సెట్స్ కోసం, లొకేషన్స్ కోసం నిర్మాణ సంస్థ పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అదే క్రమంలో ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర రానా చేయబోతున్నాడని తెలుస్తోంది. మెయిన్ ప్రతినాయకుడి పాత్రను చేసే అవకాశం ఉందట. ఇప్పటికే జానపద హిస్టారికల్ ఫిల్మ్లో నటించిన రానాకు ఇప్పుడు మరో అరుదైన అవకాశం వచ్చింది. మన తెలుగువారి హీరో మరోవారి సినిమాలో యుద్ధ యోధుడిలా కనిపించనున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి డైరెక్టర్గా నిర్మిస్తున్నట్లుగా ఇదివరకే మనందరికీ తెలుసు. ఇప్పుడు రానా కూడా టీంలో జాయిన్ అయితే ఈ ప్రాజెక్ట్ మరింత సెన్సేషనలిజం వచ్చినట్లే. ఎందుకంటే చిరంజీవి ఇప్పటి యంగ్ హీరోతో కలిసి ఏ సినిమా చేయలేదు. ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాకపోయినా ఇది జరిగితే మాత్రం మన తెలుగులో మరో కొత్త వరవడ వచ్చినట్లే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.